7వ తారీఖున టీఆర్ఎస్ పార్టీ నుండి వరంగల్ లోపల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కనీ విని ఎరగని రీతిలో ఈసారి ప్రిపరేషన్ ఉంటుంది. బహుశా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల అప్పటి నుంచి కూడా ఒక 2 సంవత్సరాలు అవుతుంది మాకు బహిరంగ సభలు లేకుండా. బహిరంగ సభలు అంటే ఓసారి భయం అవుతుండే ముందు, అంటే 2 నెలలకు 3 నెలలకు ఒక్కో జిల్లాలో ఓ బహిరంగ సభ ఉంటుండే. చాలామంది అడుగుతూ ఉన్నారు, బాగా ఉత్సాహంతో ఉన్నారు మా కార్యకర్తలు కూడా. ఇక్కడ సికింద్రాబాద్లోనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం యావత్ గదిలో వస్తూ ఉన్నది. మా టార్గెట్ 10 లక్షల మంది అన్నాం, కానీ నా అటువంటిని కూడా పోవడానికి దారి దొరుకుతుందో అని అనుమానం పడతా ఉన్నాయి. గతంలో సరే నేను జనగాంలో మెడికల్ షాప్లో టీవీ చూసుకుంటా మీటింగ్ అక్కడ విన్నా నేను. బహుశా ఆ రోజు ఎవరున్నారు మీ దాంట్లో కూడా రాజు నువ్వు ఆ రోజు 2010 అక్కడ మెడికల్ షాప్ ఉంటే ఆ మెడికల్ షాప్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఆయన నుంచే మీటింగ్ ఇది మళ్ళీ వెనక మళ్ళీపోయాను. అంటే నాకే ప్లేస్ దొరకలేదు. దాదాపు ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల రోడ్ జామ్ ఉండే. ఈసారి ముందు పోయిన వాళ్ళమంతా అక్కడ చేరుకుంటాము. కొద్దిగా లేట్ గిట్ట చేసారు అంటే చేరుకోవడం కూడా కష్టమేమో అని అనిపిస్తూ ఉంది. అన్ని జిల్లాలలో కూడా ఎమ్మెల్యేస్ ఉన్న జాగా లేకుంటే పార్టీ అధ్యక్షులు ఉన్న జాగా కూడా బాగా సీరియస్గా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. బహుశా మీరు కూడా ఎవరైనా మా ఎంబడి వస్తే చూస్తారు బహిరంగ సభ అంటే ఎట్లుంటుందని. ఆ రేంజ్లో బహిరంగ సభ ఉంటుంది. అందరు ఉత్సాహంతో సభ మాత్రం 100% సక్సెస్. దుబ్బాక ఎమ్మెల్యే ప్రభుత్వం కూలుతుందని చెప్పి చెప్తాను. అది నాకు సంబంధించిన ఇష్యూ కాదు కదా. మా దగ్గర మహిళలే ఒక 5,000 మంది వెళ్ళేటట్టు ఉన్నారు. ఇప్పుడు ఆడ మీద చూస్తే నాకు భయం వేసింది, ఇలా బస్సులు గీసులన్నీ ఏర్పాటు చేయగలుగుతానా, నాతో అవుతుందా కాదా అన్న డౌట్ ఉంది నాకు. ఒకప్పటి నుండి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సికింద్రాబాద్కు ఓ పేరు ఏమంటే సికింద్రాబాద్ నుంచి జనం బాగా వెళ్తూ ఉంటారండి. మా అధ్యక్షుని కూడా కొన్ని పేర్లు అప్పుడు కొట్టిన పిండి లెక్క ఉంటుండే. అడ్డగుట్ట, పార్చిగుట్ట, జగద్గిరిగుట్ట ఇట్లా అని బహిరంగ సభలలో ఈ పేర్లు కూడా చెప్తూ ఉంటుండే. ఇప్పుడు అట్లా మొన్న చెప్పేటప్పుడు కూడా మా మీటింగ్లో 14 నీకు ఏం చెప్పేది లేదు కదా, మీ కాన్స్టిట్యున్సీ అంతా బాగా కదులుతారు కదా. ఒకప్పుడంతా బహిరంగ సభలలో ఇంకేదైనా మీటింగ్లలో ఉంటే మీరంతా మీ పార్టిసిపేట్ బాగా ఉంటుంది.